ఇద్దరూ శత్రువులు కారు, కానీ శత్రువుల కంటే ఎక్కువ. ఇద్దరూ మిత్రుల్లా కనిపిస్తారు, కానీ మిత్రుల కంటే ఎక్కువ. ఇండియా భూభాగాన్ని ఎప్పుడెప్పుడు నమిలి మింగేస్తామా అని ఎదురు చూస్తోంది ఆ దేశం. కానీ ఇండియాతో వ్యాపారం మాత్రం కావాలి. ఇండియా నుంచి కోట్లాది రూపాయలను విదేశీ మారక ద్రవ్యం రూపంలో తీసుకెళ్లాలి. ఇండియాను ప్రపంచ వేదికలపై గౌరవించటం కూడా తెలియని పొరుగు దేశం అది. కానీ ఇండియాతో కలిసి పనిచేయాలి. ఇండియాను తేలిగ్గా తీసుకుంటామంటే తీసుకోలేని పరిస్థితి. కానీ ఇండియా శత్రువులకు మాత్రం నేరుగా సాయం చేస్తుంది. ఇండియాకు పొరుగున ఉన్న దేశాలకు పప్పు బెల్లాలిచ్చి తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక నానుడి ప్రచారంలో ఉంది. మన మిత్రులెవరో శత్రువులెవరో మనకు డిసైడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ మన పొరుగున ఎవరుండాలన్నది మనం డిసైడ్ చేసుకోలేం. ఇదే ఇప్పుడు చైనా విషయంలో జరుగుతోంది. చైనా ప్రపంచ సూపర్ పవర్గా ఆవిర్భవించాలనుకుంటోంది. అలా కావద్దని, అలా అవడానికి స్కోప్ లేదని ఎవ్వరూ చెప్పరు. కానీ పొరుగున ఉన్న దేశాలను నాశనం చేయాలని, ఆ భూభాగాలను తనలో కలుపుకోవాలని చూడటంతోనే అసలు సమస్య వస్తోంది. అమెరికా ఓవైపు పన్నులు సుంకాలంటూ మోదేస్తుంటే, పొరుగున ఉన్న ఇండియా నుంచి తమకు అవసరమైన ఉత్పత్తులను తెచ్చుకోవాలన్న డ్రాగన్ కంట్రీ ఆలోచనలు బాగానే ఉన్నాయి. అదే సమయంలో చైనా నుంచి ఎంతో ఇండియా దిగుమతి చేసుకుంటోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన వ్యాఖ్యలు వచ్చే రోజుల్లో రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తుంటే, ట్రంప్ చేస్తున్న హెచ్చరికలతో చైనాకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఇండియా చైనా భాయి సాధ్యమేనా? రెండు దేశాలు కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటాయా? ఏమో. డ్రాగన్ ఏనుగు కలిసి డాన్స్ చేస్తాయా? చేస్తే ఇండియాకు లాభమా నష్టమా? రెండు దేశాలు కలిసి డాన్స్ చేస్తే అది భయంకరమైన డాన్స్ కాబోతోందా? చైనా నిజంగా భారతదేశం నుండి ఏం కోరుకుంటుందో అంచనా వేయలేం. చైనా దౌత్యం నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నట్టుంటుంది. చైనా విదేశాంగ విధానం, దౌత్యం దీర్ఘకాలిక రోగానికి పైపూత మందులా ఉంటుంది. చైనా దౌత్యవేత్తలు టైగర్ తరహాలో ఉంటారు. దూకుడు మాటలతో దౌత్యాన్ని రంగరించి డ్రాగన్ కంట్రీకి మేలు చేసేలా అడుగులు వేస్తుంటారు. చైనా విదేశాంగ విధానాన్ని అర్థం చేసుకోవడం అత్యంత క్లిష్టమైన విషయం. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. డ్రాగన్ ఏనుగుతో సహకార భాగస్వామ్యం కోరుకుంటుందని చెప్పడం తాజా చర్చకు కారణమైంది. ఓవైపు ఇండియాతో సఖ్యతగా ఉంటున్నామని చెబుతున్న చైనా 2025-26 సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను $249 బిలియన్, మన రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా 22 లక్షల కోట్లకు పెంచేసుకుంది. రక్షణ బడ్జెట్ భారీగా పెంచడంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వూ క్వియాన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చైనా సైన్యం జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటుందట. అంటే చైనా భూభాగంపై పరాయి దేశం కన్నేసిందన్న వర్షన్ ఆయన వినిపించాడు. వాస్తవానికి చైనాకు ఇప్పుడు అత్యంత ఇష్టమైన దేశం రష్యా. ఆ తర్వాత మంగోలియా, భారతదేశంతో పొడవైన భూభాగ సరిహద్దును షేర్ చేసుకుంటుంది. ఇండియా చైనా సరిహద్దు పొడవు 3380 కిలోమీటర్లు. ఈ సరిహద్దులు ఎప్పుడూ రెండు దేశాల మధ్య ఘర్షణలకు కారణమవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ సమయంలో ఏ పేలుడు ఎవరిని బలి తీసుకుంటుందో ఊహించలేం. రక్షణ బడ్జెట్లో 7.2% పెరుగుదలతో పొరుగు దేశాలను చైనా చికాకు పెడుతోంది. బడ్జెట్ పెంచుకోవడాన్ని సమర్థించుకుంటోంది. బడ్జెట్ పెంపు ద్వారా చైనా పొరుగు దేశాలతో పాటుగా ఇటీవల అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్కు ఒక సందేశాన్ని పంపించింది. ఎక్కడ అల్లంత దూరాన ఉన్న అమెరికాకు చైనా బడ్జెట్ చిరాకు కలిగించడం ఏంటని అనుకుంటాం. కానీ అందుకు చైనా వద్ద లాజిక్ ఉంది. తైవాన్కు అమెరికా ఆయుధాలను అమ్మడంపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహంగా ఉంది. అమెరికా ఆయుధాలతో తైవాన్ స్వాతంత్రాన్ని పొందలేదని చైనా ధీమా వ్యక్తం చేస్తోంది. అమెరికాపై ప్రతీకార సుంకాలు, పన్నులు ప్రకటించిన తర్వాత చైనా దూకుడు పెంచాలన్న యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవైపు తైవాన్కు ప్రత్యక్షంగా సహకరించడంతో పాటుగా చైనా ఎగుమతులపై పన్నులు, వివిధ రకాల సుంకాలతో దెబ్బ కొట్టాలని అమెరికా భావిస్తుంటే, తానేం తక్కువ కాదన్న సందేశాన్ని చైనా అమెరికాకు పంపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఏడాది చివర్లో ఇండియా చైనా సరిహద్దుపై ఒక అవగాహన కుదరాల్సి ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ LAC వివాదం పరిష్కార విషయంలో చైనా వైఖరితో అడుగు ముందుకు పట్టలేదు. 2020లో రెండు సైన్యాల మధ్య రక్తపాత ఘర్షణలకు వేదికైన లడాఖ్లోని డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతంలపై బీజింగ్ దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. ప్రధాని మోడీ, అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య శిఖరాగ్ర సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ
దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఎల్ఏసీ వెంట ఘర్షణలు రెండు దేశాల సంబంధాలపై పెను ప్రభావం చూపెడుతున్నాయి. 4 ఏళ్ల పాటు ద్వైపాక్షిక సంబంధాలలో ఎలాంటి మార్పు రాలేదు. సరిహద్దుల్లో చైనా రెప్ప ఆర్పడం లేదు. అలాగే కొనసాగించడానికి సిద్ధంగా ఉండటంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇది ముందడుగు వేసేందుకు ఆటంకాలు కలిగిస్తోంది. చైనా విషయంలో ఇండియా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇండియా, చైనా ఒకదానికొకటి జాగ్రత్తగా ఉండటం కంటే ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలని చైనా విదేశాంగ మంత్రి చెప్పినప్పుడు అది సరైందేనని ఎవరైనా అంగీకరిస్తారు. అయితే చైనా సరిహద్దు పోస్టుల వద్ద సైన్యం సౌకర్యవంతమైన పోస్టులను ఏర్పాటు చేసుకుని ఇండియాపై దాడులకు సిద్ధంగా ఉన్నామన్న ఫీలింగ్ కలిగించటమే అసలు సమస్యకు కారణమవుతోంది. అదే ఇండియాను ఎక్కువగా కలవరపరుస్తోంది. చైనా 21.9 లక్షల కోట్ల రక్షణ బడ్జెట్తో పోల్చితే ఇండియా 2025-26 రక్షణ బడ్జెట్ 6.81 లక్షల కోట్లు మాత్రమే. చైనాతో బడ్జెట్ పెంచుకోవడం వల్ల భారతదేశానికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మనం కూడా డ్రాగన్ మాదిరిగా రక్షణ బడ్జెట్ పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకే డ్రాగన్ కంట్రీని కట్టడి చేసేందుకు దౌత్య మార్గాలను ఉపయోగించడమే భేష్ అన్న భావన ఉంది. చైనాను కట్టడి చేయాలన్న విదేశాంగ విధానం ఫలితాన్నిస్తుంది తప్పించి యుద్ధకాంక్ష ఎన్నటికీ ఫలితమివ్వదు. సరిహద్దుల్లో చైనాతో పోల్చి చూసుకుంటే ఇండియా మౌలిక సదుపాయాలు ఘోరం. సైనికులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో సరిహద్దులను కాపుగాస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఈ అసమానతలు అలాగే కొనసాగుతున్నాయి. మాటలు చెప్పడం వేరు, చేతలు వేరన్నది ఈ ఒక్క విషయంలోనూ తేటతెల్లమవుతోంది. ఇది కాదనలేని కఠోర వాస్తవం. ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇతర రంగాలను పణంగా పెట్టి సైనిక వ్యయాన్ని పెంచడం సులభమైన విషయం కాదు. ఇండియాతో భద్రతా పరంగా తమకు ఎన్నడూ ఇబ్బంది లేదని చైనా చెబుతోంది. కానీ ఇండియాతో సరిహద్దుల్లో మాత్రం బలగాలను రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. బోర్డర్స్ వద్ద నిఘా సామర్థ్యాలను గణనీయంగా పెంచేస్తోంది. ఇండియా క్షిపణి పరీక్షలను ట్రాక్ చేయడానికి 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన కొత్త లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ LPARను మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని యునాన్ ప్రావిన్స్లో మోహరించిందంటే ఆ దేశం ఎప్పటికైనా ఇండియాతో ప్రమాదం తప్పదన్న బెంగతో ఉందనుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చైనా సైనిక కమాండర్లు ఇండియా సరిహద్దు ప్రాంతాలతో పాటుగా తైవాన్ జలసంధి ప్రాంతాల్లోని సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పదే పదే హెచ్చరికలు పంపిస్తున్నారు. చైనా కమాండర్ల హెచ్చరికలతో భారత ఆర్మీ చీఫ్ తాజా ప్రకటనను పోల్చి చూస్తే మొత్తం వ్యవహారంపై క్లారిటీ వస్తుంది. చైనా 2 కళ్ల సిద్ధాంతంతో ముప్పు నిజమేనన్నాడు. చైనా ఖచ్చితంగా భారతదేశ భద్రతకు ఆందోళన కలిగించేలా వ్యవహరిస్తుందని వేరేలా చెప్పాలా? సరిహద్దు సమస్యలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతినకూడదన్న సందేశాన్ని చైనా పదే పదే చెబుతూ వ్యాపారమే, భూభాగాలపై కన్నేయడం మాత్రం మాననంటోంది. మొత్తం వ్యవహారంపై ఫుల్ క్లారిటీ వస్తోంది. అలాంటప్పుడు ఇండియా, చైనా ముప్పును ఎలా అధిగమించాలి? అదే ఇప్పుడు అత్యంత కీలకం. పొరుగు దేశాలకు మొదటి స్థానం ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియా ఉంది. సమస్యలకు తేలిక పరిష్కారాలుండవు. కానీ భారత ప్రభుత్వం ప్రకటించినట్టు పొరుగు దేశాలకు మొదటి స్థానం విధానం మార్గదర్శక సూత్రంగా పనిచేస్తుంది. అమెరికాతో తీవ్రమైన వాణిజ్య యుద్ధంతో చైనా కొత్త ఆలోచనలు వైపుకు తీసుకెళ్తోంది. ఆసియాలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన మాట చెల్లుబాటయ్యేలా డ్రాగన్ అడుగులు వేస్తోంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఇండియాతో సరిహద్దుల్లో మోహరిస్తూనే అమెరికా వల్ల జరుగుతున్న వాణిజ్య నష్టాన్ని భర్తీ చేసుకోవాలనుకుంటోంది. అయితే ఇలాంటి తరుణంలో చైనా విషయంలో మనం ఎలా బెనిఫిట్ అవ్వాలన్నది కేంద్రం ఆలోచించుకోవాలి. అందుకు అనుగుణంగా మన విదేశాంగ విధానం ఉండాలి. భారతదేశం సొంత లక్ష్యాలను ఎలా చేరుకోగలదన్నది ఆలోచించాలి. భారత్ చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న లోటు కూడా కొత్త అంశాలను హైలైట్ చేస్తోంది. ఇండియా ఆముదం, ఇనుప ఖనిజం, లైట్ నాఫ్తా, పీజిలేన్, రొయ్యలు మొదలైన ఎగుమతులను చైనాకు చేస్తోంది. అదే సమయంలో డ్రాగన్ నుండి ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, కీలకమైన భాగాలు, ఫార్మసీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. చైనా గురించి ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే ముందు దిగుమతుల విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చైనా నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడం స్వల్పకాలంలో ఓకే. కానీ చైనా FDIలను ఆహ్వానించి ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పన చేయడం ద్వారా ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రస్తుతం చైనా విషయంలో భారతదేశం 2 విధానాలను అనుసరించవచ్చు. చైనా నుంచి భద్రత విషయంలో జాగ్రత్త వహించడంతో పాటుగా ఆర్థిక లక్ష్యాల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించటం. చైనా ఆధిపత్య భావజాలాన్ని, పవర్ పాలిటిక్స్ విషయంలో జాగ్రత్త ముఖ్యం. చైనాతో డీల్ చేయడం అంటే అందులో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి.
భారతదేశం దౌత్య చతురత అప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పినట్టుగా ఇరు దేశాలు సమస్యలను పక్కన పెట్టి పరస్పరం ప్రయోజనం ఎలా పొందాలన్నది ఆలోచించాలి. చైనా భారతదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్న మాటల వెనుక మర్మాన్ని గ్రహించాలి. మరీ ముఖ్యంగా చైనా ఇండియా కోసం పనిచేసేలా పరిస్థితులను సృష్టించాలి. ఇండియా విషయంలో డ్రాగన్ ఇలా వ్యవహరిస్తుంటే అమెరికా యాంగిల్ మరోలా ప్రొజెక్ట్ అవుతోంది. ప్రపంచంలో ఎవరి విషయంలోనూ బెట్టు వీడని అమెరికా చైనా విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ట్రంప్ విధించిన 10% సుంకాలు డ్రాగన్ కంట్రీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా వస్తువులు లేకుండా అమెరికా ప్రజలకు పూట గడవదు. అయితే భారీగా రేట్లు పెరిగితే ఉత్పత్తుల అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. చైనా విషయంలో ట్రంప్ చేస్తున్న ట్యాక్స్ పాలిటిక్స్ ఆ దేశాన్ని కలవరపెడుతోంది. మార్చి 4న కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై 25% సుంకాలతో పాటు కొత్తగా 10% సుంకాన్ని విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ప్రస్తుతానికి నెల రోజుల పన్ను ప్రతిపాదనను హోల్డ్ చేసిన చైనాతోనూ దూకుడు కొనసాగుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. గత నెలలో అమెరికా విధించిన 10% పన్నుల దృష్ట్యా అమెరికాకు చైనా ఎగుమతులు కనీసం 20% వరకు సుంకాలు పన్నుల మోత ఎదుర్కోవాల్సొస్తోంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో దాదాపు 380 బిలియన్ల విలువైన సుంకాలు చైనా ఉత్పత్తులపై విధించాడు. చివరికి రెండు దేశాలు రాజీపడి వాణిజ్య లోటు తగ్గించేందుకు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 2020లో అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం ఫేజ్ 1 కింద బీజింగ్ 2 సంవత్సరాల వ్యవధిలో వాషింగ్టన్ నుండి దిగుమతులను 200 బిలియన్లకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే అధ్యక్షుడిగా రెండో టర్మ్ ప్రారంభించిన తర్వాత ట్రంప్ గతంలో చైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పట్టుబడుతున్నాడు. అమెరికా వ్యాపారాలకు చైనా ఎంట్రీ ఇవ్వాలని గివ్ అండ్ టేక్ సిద్ధాంతం ప్రకారం పనిచేద్దామంటున్నాడు. రెండు దేశాల మధ్య 5 ఏళ్లయ్యాక కూడా వాణిజ్య లోటు పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. 2024లో చైనా నుండి అమెరికా దిగుమతులు 438.9 బిలియన్లు, 2023తో పోలిస్తే 2.8% పెరుగుదల. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన గణాంకాలు పెరుగుదలను స్పష్టం చేస్తుంటే 2024లో అమెరికా నుండి చైనా దిగుమతులు 143.5 బిలియన్లు మాత్రమే. గత ఏడాదితో పోల్చితే 2.9% తక్కువ. మొత్తంగా గత ఏడాది చైనాతో అమెరికా వాణిజ్య లోటు 295.4 బిలియన్లు. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా చైనా సోయాబీన్, పాల ఉత్పత్తులు, పంది మాంసం, గొడ్డు మాంసంపై 10% సుంకాలతో పాటు గోధుమ, మొక్కజొన్న, పత్తి, పౌల్ట్రీపై 15% సుంకాలను ప్రకటించి కాస్కో ట్రంప్ అంటోంది. అంతేకాదు తైవాన్కు ఆయుధాల అమ్మకాలు సాగిస్తున్న 10 అమెరికన్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టింది. మరో 15 అమెరికన్ కంపెనీలకు ఎగుమతులను తగ్గిస్తామంది. విశ్వసనీయ సంస్థ పేరున్న బయోటెక్ దిగ్గజం ఇల్యూమినా జెన్యూ శ్రేణి పరికరాల విక్రయంపై డ్రాగన్ నిషేధం విధించింది. డంపింగ్ వ్యతిరేక విధానాలపై అమెరికా ఫైబర్ ఆప్టిక్ ఉత్పత్తులపై కూడా చైనా కన్నేసింది. 2020లో బీజింగ్ ఎగుమతి నియంత్రణ చట్టాన్ని ప్రకటించింది. ఇది నిర్దిష్ట విదేశీ సంస్థలకు వ్యూహాత్మక పదార్థాలు, అధునాతన పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించడాన్ని నిషేధిస్తుంది. విశ్వసనీయం కాని సంస్థల జాబితాలో చైనా ప్రయోజనాలకు భంగం కలిగించే విదేశీ కంపెనీలు, వ్యక్తులకు ఎగుమతులను చైనా రిస్ట్రిక్ట్ చేస్తోంది. ట్రంప్ చైనా దిగ్గజ సంస్థ హువావేపై చర్యలు తీసుకోవడంపై డ్రాగన్ కన్నెర్ర చేసింది. అగ్రరాజ్య ప్రయోజనాలను దెబ్బతీసిందనే కారణంతో హువావేపై అమెరికా నిర్ణయానికి ప్రతిగా చైనా దూకుడు పెంచేసింది. చైనా అమెరికాను కట్టడి చేసేందుకు అక్కడి వ్యవసాయ ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంటోంది. 2012, 2023 మధ్య చైనా మొత్తం దిగుమతులు 15% పెరగడంతో వాటిని కంట్రోల్ చేయాలని నిర్ణయించింది. 1998, 2004 మధ్యలో ఉన్న 4% దిశగా అడుగులు వేయాలనుకుంటోంది. చైనా గత సంవత్సరం అమెరికా నుండి దాదాపు 25 బిలియన్ల వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నప్పటికీ దేశీయంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. తద్వారా అమెరికాకు చెక్ పెట్టాలని చూస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ సాంకేతిక సంస్థలలో ఒకటైన సింజెంటాను 2017లో చైనా 43 బిలియన్లకు కొనుగోలు చేసింది. వాణిజ్య ఆహార భద్రతను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. చైనా నెంబర్ 1 డాక్యుమెంట్ వ్యవసాయ విధానంలో కొత్త రోడ్ మ్యాప్ దిశగా అడుగులు వేయిస్తోంది. ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాల ద్వారా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ప్రవేశపెట్టి స్వయం స్వావలంబన దిశగా అడుగులు వేసి తద్వారా అమెరికాకు చెక్ పెట్టాలనుకుంటోంది. పత్తి, చక్కెర, మాంసం, ధాన్యం, ఎరువుల కోసం నిల్వ సౌకర్యాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా నిర్ణయించింది.
మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో ఆకర్షక పథకాలను ముందుకు తెస్తున్నారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ సమావేశాన్ని ముందుగా పెరుగుతున్న పన్నులు, సుంకాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై మథనం చేస్తోంది. ఈ సమావేశానికి ముందు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేస్తామనే భరోసా ఇస్తున్నాడు. కమ్యూనిస్టు పార్టీ అణచివేతకు గురైన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా వంటి వారికి తిరిగి వెల్కమ్ పలికాడు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, వ్యాపారులు స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తామన్న భరోసా కల్పిస్తున్నారు. దీంతో ప్రైవేట్ రంగం చైనా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. క్వాంటమ్ టెక్నాలజీ, AI, బయో తయారీ, 6G టెక్నాలజీ వంటి దృష్టి కేంద్రాలను ఇప్పటికే చైనా గుర్తించింది. అందుకు ఫైనాన్స్ చేస్తోంది. సాంకేతిక అభివృద్ధిలో సుదీర్ఘకాలం ఉన్నందున కొత్త విధానంతో కంపెనీలకు మద్దతు అందించడానికి, ఈక్విటీ పెట్టుబడులకు బీమా అందించేందుకు సై అంటోంది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు, వ్యాపారులకు మెరుగైన రక్షణ కల్పించేలా అడుగులు వేస్తోంది. అమెరికాతో చైనా నిజంగా యుద్ధానికి సిద్ధంగా ఉందా అంటే ఏమో చెప్పలేమన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. అమెరికా తాజా సుంకాలపై చైనా అధికారిక ప్రతిస్పందన ఏంటంటే అది వాణిజ్య యుద్ధానికి మాత్రమే కాదు, మరో రకమైన యుద్ధానికి సిద్ధమేమో అన్న భావన కలిగిస్తోంది. చైనా చివరి వరకు పోరాడుతుందని, అమెరికాను చర్చలతో లొంగదీసుకోవాలని చూస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకే చైనా అమెరికన్ డైనమిక్స్ను అంచనా వేయలేం. చైనాను సుంకాలతో ముంచేయాలని ట్రంప్ చూస్తుంటే, అమెరికాకు మరింత ఆర్థిక సంక్షోభాన్ని కలిగించేలా ఆ దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును నియంత్రించాలని చైనా చూస్తోంది. 10% అదనపు సుంకాలతో దెబ్బకొట్టాలని చూస్తున్న అమెరికాకు చెక్ పెట్టాలని చూస్తోంది. దేశీయంగా తమకు అవసరమైన ఉత్పత్తులను గణనీయంగా పెంచుకోవాలని డ్రాగన్ భావిస్తోంది. మరోవైపు ఇండియా విషయంలోనూ ఇదే వైఖరి అవలంబిస్తోంది. తమకు అత్యంత అవసరమైన ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటూ ఇండియాకు ఎప్పుడూ చెక్మేట్గా ఉండాలని భావిస్తోంది. రక్షణ పెట్టుబడుల బూచిని చూపిస్తూ కలిసుంటే కలదు సుఖమని చెప్తూనే రక్షణ బడ్జెట్ బూచిని చూపిస్తోంది. ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తోంది. అయితే ఇండియా చైనాను నేరుగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కవ్విస్తూ చెక్ పెట్టేలా అడుగులు వేయాలి. అంతర్జాతీయంగా చైనాకు పోటీగా నిలవాలి.